షలోం ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనం చాలా ప్రాముఖ్యమైన సంగతులను పరిశీలించబోతూ ఉన్నాం. మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త మధ్యలో ఉన్న 400 సంవత్సరాల ఆ సైలెంట్ పీరియడ్ లో జరిగిన చరిత్రను పరిశీలనగా తెలుసుకోబోతూ ఉన్నాం. అంతేకాదు దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలో చెప్పబడిన 2300 రోజులకు సంబంధించిన ఆ ప్రవచనాన్ని కూడా మనం ఈ రోజు పరిశీలించబోతూ ఉన్నాం. మరొక అద్భుతమైన సంగతి ఏంటి అని అంటే, ఇదే డిసెంబర్ మాసంలో మనం క్రిస్మస్ జరుపుకునే 25వ తారీఖున మరొక అద్భుతమైన పండుగ ఉన్నది. ఆ పండుగను యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆచరించారు. అది మనము యోహాను సువార్తలో చూస్తాము కూడా. వాటన్నిటిని మనం ఈ వీడియోలో పరిశీలించబోతూ ఉన్నాము. దయచేసి గమనించండి, వాక్యాన్ని ఇంకా పరిశీలనగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియో మీకెంతగానో దోహదపడుతుంది. కాబట్టి అస్సలు మిస్ అవ్వమాకండి. కొంత బైబిల్ స్టడీ లాగా, హిస్టరీ క్లాస్ లాగా ఉన్నా గానీ ప్రవచనాత్మకమైన అంశాలను కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. కాబట్టి చివరి వరకు చూడవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఇంకా అనేకులకు రీచ్ అయ్యి వారు కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలనగా తెలుసుకునే నిమిత్తము దయచేసి ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. నౌ లెట్స్ గెట్ ఇంటు ద సబ్జెక్ట్. మొట్టమొదటిగా 400 సంవత్సరాల నిశ్శబ్ద చరిత్రను గురించి తెలుసుకుందాం. ఏంటి ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద చరిత్ర? పాత నిబంధనలో చివరి గ్రంథం ఏంటి? మలాకీ గ్రంథం. పాత నిబంధనలో చివరి గ్రంథమైన మలాకీ గ్రంథము మరియు మత్తయి సువార్త మధ్యలో ఉన్న ఆ యొక్క కాల వ్యవధినే నిశ్శబ్ద కాలము అని అంటారు. ఎన్ని సంవత్సరాలు ఉంది ఆ కాల వ్యవధి? 400 సంవత్సరాలు ఉంది. అయితే ఈ 400 సంవత్సరాలను నిశ్శబ్ద కాలం అని ఎందుకు పిలిచారు? దానికి గల కారణం ఏంటి అని అంటే, ఆ టైంలో దేవుడు ఏ ప్రవక్తను పంపలేదు. దేవుని యొక్క డైరెక్ట్ వాక్కు విడుదలవ్వలేదు. అందుకని ఆ కాల వ్యవధిని నిశ్శబ్ద కాలము అని అన్నారు. అంతేకాని ఆ టైంలో ఏమీ జరగలేదు అని కాదు. చరిత్రలో ప్రధానమైన సంఘటనలు ఈ యొక్క 400 సంవత్సరాల కాల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. అవి ప్రవచనాత్మకముగా దానియేలు గ్రంథంలో కూడా లిఖించబడ్డాయి. ఆ ప్రాముఖ్యమైన సంఘటనలను వాక్యపు వెలుగులో మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఇప్పుడు మనము మలాకీ గ్రంథం నుండి దగ్గరగా సొలొమోను మహారాజు కాలం దగ్గరికి వెళ్దాం. సొలొమోను మహారాజు గారి కాలం తర్వాత ఏం జరిగింది అని అంటే, ఇజ్రాయేలు రాజ్యం అనేది 2 రాజ్యాలుగా విభజింపబడింది కదా. ఈ విషయంలో చాలా మందికి తెలుసు. నార్థన్ కింగ్డమ్ ఏమో 10 గోత్రాలతో కలిపి అది ఇజ్రాయేలు రాజ్యంగా పిలువబడింది. సదర్న్ కింగ్డమ్ ఏమో 2 గోత్రాలతో కలిసి అది యూదా రాజ్యంగా పిలువబడింది. అయితే ఈ యొక్క 10 గోత్రాలతోటి నింపబడిన ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యము విపరీతమైన విగ్రహారాధన చేత నింపబడడం వలన దేవుడే అష్షూరు రాజు యొక్క హృదయమును ప్రేరేపించి ఇజ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తుకొని వెళ్ళేలాగా చేశాడంట. అప్పుడు ఈ యొక్క అష్షూరు రాజు ఇజ్రాయేలు రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యంలో ఉన్న 10 గోత్రాల ప్రజలను చెల్లా చెదురు చేసేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా క్రీస్తు పూర్వము 740 సంవత్సరము నుండి 722 సంవత్సరపు ఆ మధ్యలో జరిగిద్ది. తద్వారా ఇజ్రాయేల్ రాజ్యం కనుమరుగైపోయింది. ఇక మిగిలిన రాజ్యం ఏది? 2 గోత్రాలతో నిండి ఉన్న యూదా రాజ్యమే. అఫ్ కోర్స్ అష్షూరీయులు ఇజ్రాయేల్ రాజ్యం మీదకి వచ్చినప్పుడు శేషింపబడిన జనాంగము, ఆ 10 గోత్రాలలో శేషింపబడిన జనాంగము యెరూషలేము ప్రాకారాల లోపలికి వస్తారు. అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత క్రీస్తు పూర్వం 701 సంవత్సరంలో ఈ యొక్క అష్షూరు రాజు ఏం చేస్తాడంటే, మిగిలిన యూదా రాజ్యం మీద కూడా యుద్ధానికి వస్తాడు. అప్పుడు ఆ రాజ్యానికి రాజు ఎవరంటే హిజ్కియా రాజు. హిజ్కియా రాజు ఆ యొక్క యూదా ప్రజలందరూ దేవుడికి మొరపెట్టుకోగానే దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క అష్షూరీల సైన్యం మీద యూదా రాజుకు దేవుడు జయమిస్తాడు. అటు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ యొక్క యూదా రాజ్యపు ప్రజలు కూడా భయంకరమైన విగ్రహారాధన చేత నింపబడి సజీవుడైన దేవుణ్ణి వారు విసర్జించినప్పుడు దేవుడు బబులోను రాజును ప్రేరేపిస్తాడు. యూదా రాజ్యపు ప్రజలందరూ బబులోను చెరకి కొనుపోబడతారు. ఈ బబులోను చెర కూడా 3 దఫాలుగా జరిగిద్ది. మొట్టమొదటిగా క్రీస్తు పూర్వము 605వ సంవత్సరంలో ఈ యొక్క బబులోను రాజు యూదా రాజ్యం మీకు దండెత్తుకొని వస్తాడు. ఆ సమయంలోనే దానియేలు మరియు అతడి యొక్క స్నేహితులను బబులోను రాజ్యానికి చెరపట్టుకొని తీసుకుని వెళ్తాడు. మరలా రెండోసారి ఎప్పుడు వస్తాడు అని అంటే క్రీస్తు పూర్వము 597వ సంవత్సరంలో వస్తాడు ఈ యొక్క బబులోను రాజు. అప్పుడు దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయపు సొమ్మును కొల్లగొడతాడు. ఆ దేవాలయంలో ఉన్న పాత్రలను కూడా తీసుకుని వెళ్తాడు. అదే సమయంలో ప్రవక్త అయిన యెహెజ్కేలు గారిని కూడా బానిసగా తీసుకుని వెళ్ళడం జరిగింది. అటు తర్వాత 3వసారి అనగా క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో
మరలా యెరూషలేము మీదికి బబులోను రాజు దండెత్తుకుని వచ్చి దేవాలయాన్ని సంపూర్ణంగా కూల్చేస్తాడు, ప్రాకారాలకు నిప్పు పెడతాడు, కొన్ని వేల మందిని మరలా బానిసలుగా తీసుకుని వెళ్తాడు. దానితోటి యూదా రాజ్యము సంపూర్ణంగా కూలిపోయింది. మనందరికీ తెలుసు, ఈ యొక్క యూదా ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంటారు. ఆ 70 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే టైంలో పారసీకులు రంగంలోకి ప్రవేశిస్తారు. క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో ఈ యొక్క పారసీకుల రాజు బబులోనియులను ఓడించేసి యూదులు తిరిగి తమ దేశము వెళ్లి తమ దేవుని మందిరాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఈయన పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇవ్వడం మాత్రమే కాదు గాని మెటీరియల్ గా, ఫైనాన్షియల్ గా, అన్ని విధాలుగా ఆయన సహాయం చేస్తాడు. అందులో భాగంగానే మొట్టమొదటిగా ఈ యొక్క జెరుబ్బాబెలు, యాజకుడైన యెహోషువ మరియు ప్రవక్తలైన హగ్గయి, జకర్యా గారు ఈ మందిరము తిరిగి పునరుద్ధరింపబడడానికి ప్రధాన పాత్ర పోషిస్తారు. వారి తర్వాత నెక్స్ట్ ఈ యొక్క బబులోను చెరలో నుండి యొక్క పారసీకుల దేశం నుండి తిరిగి వచ్చిన వారు ఎవరు అనంటే ఎజ్రా మరియు నెహెమ్యాలు. వీళ్ళు వచ్చి ఏం చేసినారు అనంటే యెరూషలేము పట్టణ ప్రాకారాలు కడతారు. ఆ పరిచర్యలో ప్రవక్త అయిన మలాకీ గారు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడు. ప్రాకారాలు కట్టబడడం మాత్రమే కాదు గాని యూదా ప్రజల యొక్క నైతిక విలువలు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నైతిక విలువలు తిరిగి పునరుద్ధరింపబడడానికి ఎజ్రా, నెహెమ్యా, మలాకీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. దీనితోటి మనకు పాత నిబంధన కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఒక్కసారి రివిజన్ చేసుకుందామా? ఇజ్రాయెల్ రాజ్యం 2 భాగాలు అయిపోతుంది. పై భాగాన్ని ఇజ్రాయెల్ రాజ్యం అన్నారు, కింది భాగాన్ని యూదా రాజ్యం అన్నారు. పై భాగమైన ఇజ్రాయెల్ రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి, కింది భాగమైన యూదా రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. 10 గోత్రాలతో నింపబడిన ఇజ్రాయెల్ రాజ్యం ఘోరమైన విగ్రహారాధన చేత నింపబడడం ద్వారా దేవుడు అష్షూరు రాజును ప్రేరేపించి ఆ ఇజ్రాయెల్ రాజ్యాన్ని చెరగా తీసుకొని పోయేలా చేస్తాడు. ఈ అష్షూరు రాజు యూదా రాజ్యం మీద కూడా దండెత్తుకొని వెళ్ళినప్పుడు దేవుడే కలగజేసుకుని అష్షూరు రాజ్యం మీద ఈ యొక్క యూదా రాజుకు దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. తద్వారా యూదా రాజ్య ప్రజలు కూడా విగ్రహారాధనలోకి వెళ్ళినప్పుడు దేవుడు వారిని బబులోను చెరకు పంపిస్తాడు. బబులోను చెర 3 దఫాలుగా జరిగింది. అటు తర్వాత వచ్చిన రాజ్యం ఎవరిది? పారసీకుల రాజ్యం. ఈ పారసీకులు బబులోను రాజ్యాన్ని ఓడించేసి యూదులు తిరిగి తమ దేశానికి వెళ్లి మందిరాన్ని కట్టుకోవడానికి వీరంతగానో సహకరిస్తారు. మందిరము కట్టబడ్డాక ప్రాకారాలు కట్టబడ్డాయి. అటు తర్వాత ధర్మశాస్త్రము పునరుద్ధరింపబడింది. అంతటితోటి పాత నిబంధన కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనము మలాకీ గ్రంథం తర్వాత ఏం జరిగింది అనేది పరిశీలన చేద్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా ప్రాముఖ్యం. క్రీస్తు పూర్వము 331వ సంవత్సరంలో గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ఈ యొక్క పారసీక రాజ్యాన్ని మొత్తం ఓడించేస్తాడు. తద్వారా ఈ యొక్క యూదా రాజ్యము కూడా గ్రీకుల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అలెగ్జాండరు మరియు వారి సైన్యము యెరూషలేము మీదకి దండెత్తుకుని వచ్చినప్పుడు ఈ గ్రీకులు యూదులను ఏమి ఇబ్బంది పెట్టలేదు. గ్రీకుల అధికారంలో యూదులు సుఖ సంతోషాలతోటే ఉన్నారు. కాకపోతే ఈ యొక్క గ్రీకులు చేసింది ఏంటి అని అంటే వారి కల్చర్ ని భయంకరంగా స్ప్రెడ్ చేశారు. వారి గ్రీకు భాష, గ్రీకు వస్త్రధారణను, గ్రీకుల మతాన్ని యూదా రాజ్యంలో పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేశారు. ఆ కాలంలో ప్రపంచ పరిస్థితి ఎలా అయిపోయింది అని అంటే గ్రీకు భాష అనేది గ్లోబల్ భాషగా మారిపోయింది. ఏదన్నా బిజినెస్ చేయాలన్నా గానీ గ్రీక్ నేర్చుకోవడం కంపల్సరీ అయిపోయింది. అయితే క్రీస్తు పూర్వము 323వ సంవత్సరంలో అలెగ్జాండర్ తన 32వ ఏట మరణించడం జరిగింది. ఆయన మరణించాక ఆయన రాజ్యము 4 భాగాలుగా విభజింపబడింది. ఎందుకు 4 భాగాలుగా విభజింపబడింది అని అంటే అలెగ్జాండర్ గారి కింద 4 ప్రధానమైన సైన్యాధికారులు ఉన్నారు. సో ఆ సైన్యాధిపతులకు ఈ యొక్క రాజ్యము 4 భాగాలుగా విభజింపబడడం జరిగింది. ఇది మనము స్పష్టంగా దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఒకసారి దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామా? ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను, అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను, విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగెను. ఇక్కడ మేకపోతు అనగా ఎవరు అనంటే గ్రీకు రాజ్యం. పెద్ద కొమ్ము ఎవరు అనంటే అలెగ్జాండర్. ఆ పెద్ద కొమ్ము విరిగాక ఆ కొమ్ము ప్లేస్ లో ఎన్ని కొమ్ములు మొలిచాయంట? 4 కొమ్ములు మొలిచాయంట. వాళ్ళెవరు అనంటే అలెగ్జాండర్ కింద ఉన్న ఈ యొక్క 4 సైన్యాధిపతులే. ఇంకా మనం స్పష్టంగా చూడాలి అనంటే అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనానికి వద్దాం. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కుల విభాగింపబడును, అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి గాని
విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. ఇక్కడ ఏ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు అనంటే గ్రీకు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ గ్రీకు రాజ్యం అంట ఎవరికి చెందిద్దంట? అతని వంశపు వారికి చెందదంట, అన్యులకు చెందిద్దంట. సేమ్ అలాగే ఈ యొక్క అలెగ్జాండర్ గారు చనిపోయాక ఆ రాజ్యము తన కుమారులకు చెందలేదు. తన కుమారులు చిన్న వయస్కులై ఉన్నందున ఆ రాజ్యము ఈ యొక్క సైన్యాధిపతులకు చెందింది. అటు తర్వాత ఈ యొక్క అలెగ్జాండర్ పిల్లలు హత్య చేయబడతారు. సో వాక్యము చాలా చాలా స్పష్టంగా ఈ యొక్క గ్రీకు రాజ్యము 4 ముక్కలు అవుతుంది అనేసి ముందే అక్యురేట్ గా చెప్పడం జరిగింది. ఓకే, 4 కొమ్ములుగా మలిచిన యొక్క గ్రీకు రాజుల్లో ప్రధానమైన వారు ఎవరు అనంటే టాలమీస్, అలాగే సెల్యూసిడ్స్. ఎవరెవరు? టాలమీస్, సెల్యూసిడ్స్. కొంచెం ఫోకస్ చేయండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గ్రీకు రాజ్యము 4 ముక్కలైపోయాక ఈ యొక్క యూదయ ప్రాంతం అనేది ఎవరి ఆధీనంలోకి వచ్చింది అనంటే టాలమీస్ రాజు ఆధీనంలోకి వచ్చింది. ఈ టాలమీస్ రాజ్యంలో కూడా యూదులు సంతోషంగా జీవించసాగారు. ఈ టాలమీ ఫిలదెల్ఫస్ అనే రాజు చేసిన అద్భుతమైన పని ఏంటి అనంటే క్రీస్తు పూర్వము 285-247 సంవత్సరాల మధ్య హీబ్రూలో ఉన్న పాత నిబంధనను తనాక్ అనగా పాత నిబంధన, మన బైబిల్లో పాత నిబంధన ఏదైతే ఉన్నదో సేమ్ అవే పుస్తకాలను గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేయించడం జరిగింది. ఆ సమయంలో గ్రీక్ అనేది ప్రధాన భాష ఉన్నది కదా ప్రపంచవ్యాప్తంగా. అందుకని ఆ యొక్క పాత నిబంధనను ఈ రాజు గ్రీకులోకి తర్జుమా చేయించడం జరిగింది. దానినే మనం ఏమంటామంటే సెప్ట్యుజెంట్ అని పిలుస్తాం. బైబిల్ కాలేజ్ చేసిన వారికి, వాక్యంలో కొంత లోతైన అవగాహన ఉన్న వారికి సెప్ట్యుజెంట్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు యూదులు ఏ రాజ్యానికి చెందిన రాజు కింద ఉన్నారు? టాలమీస్ రాజ్యానికి చెందిన రాజు కింద ఉన్నారు. ఇంకొక ప్రధానమైన రాజ్యం ఏంటి అని చెప్పాను? సెల్యూసిడ్స్ అనే రాజ్యం. కొంతకాలానికి ఏమైంది అనంటే ఈ యొక్క సెల్యూసిడ్స్ రాజ్యానికి సంబంధించిన 3వ అంతియోకస్ అనే రాజు కొందరు యూదుల సహాయముతోటి ఈ యొక్క టాలమీస్ రాజ్యాన్ని ఓడించడం జరిగింది. ఎవరి సహాయంతోటి? కొందరు యూదుల సహాయముతోటి. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యూదులు టాలమీస్ రాజు కింద నుండి సెల్యూసిడ్స్ రాజు కిందకి వచ్చారు. సో ఈ యొక్క 3వ అంతియోకస్ రాజు కూడా గ్రీకు కల్చర్ ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొని రావడం జరిగింది. కొన్నాళ్లకు ఈ 3వ అంతియోకస్ రాజు చనిపోయాక 4వ అంతియోకస్ రాజు వచ్చాడు. ఇతడు బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ఫిగర్. దానియేలు గ్రంథంలో కూడా ఇతనిని గూర్చి చాలా ప్రాముఖ్యంగా ప్రవచనాత్మకంగా పేర్కొనడం జరిగింది. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈయన వచ్చాక ఈయన గ్రీకు కల్చర్ ని ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు గాని యూదా రిలీజియన్ ని, యూదా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని అటాక్ చేయడం ప్రారంభించాడు. ఎంత ఘోరంగా యూదులను అటాక్ చేశాడు అనంటే రావడముతోటే యూదుల ప్రధాన యాజకుని తీసేసి గ్రీకు కల్చర్ సపోర్ట్ చేసే ఒక యూదుని ప్రధాన యాజకుడిగా నియమించడం జరిగింది. ఆ సమయంలో ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ యొక్క వ్యక్తి ఈ రాజులను సంతోషపెట్టు నిమిత్తము యెరూషలేమును ఒక గ్రీకు నగరంగా మార్చేస్తాడు. ఈ 4వ అంతియోకస్ రాజు యెరూషలేములో స్టేడియంలు కట్టించేశాడు. అటు తర్వాత జిమ్ములు కట్టించాడు. ఈ యొక్క యూదుల యవనస్తులను ఆ యొక్క జిమ్ములోకి పంపించేసి వారు నగ్నంగా ఆ యొక్క జిమ్ లో ఎక్సర్సైజులు చేసే విధముగా ఒక రూల్ తీసుకొని రావడం జరిగింది. అటు తర్వాత ఆయన కట్టించిన స్టేడియంలో విగ్రహారాధనతో కూడిన అనేక కార్యక్రమాలు జరిగేటివి. ఆ కార్యక్రమాలకు మతపరమైన యూదులు తప్పక హాజరవ్వాలి అనేసి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని రావడం జరిగింది. అంతేకాదు సున్నతిని నిషేధించాడు, షబ్బాతును నిషేధించాడు, హీబ్రూ చదవడము నిషేధించాడు, ధర్మశాస్త్రాన్ని సైతం నిషేధించాడు. ఎవరైనా కానీ షబ్బాతు ఆచరించిన, ధర్మశాస్త్రము చదివిన, సున్నతిని ఆచరించినా గాని వారికి భయంకరమైన మరణ శిక్ష. ఈ దుర్మార్గుడు ఇంతటితోటి ఆగలేదు. ఇతడు చేసిన భయంకరమైన పని ఏంటి అనంటే క్రీస్తు పూర్వము 167వ సంవత్సరమున కిస్లేవ్ మాసమున అనగా డిసెంబర్ మాసమున 15వ తారీఖు నాశనకరమైన హేయ వస్తువును ఆ దేవాలయంలో అర్పించడం జరిగింది. దేవాలయంలో ఉన్న బలిపీఠమును కూల్చివేసి అక్కడ ఈ గ్రీకుల దేవత విగ్రహమును నిలిపి ఒక పందిని అక్కడ బలి అర్పిస్తాడు. అటు తర్వాత ఈ రాజు ఏమని ఆజ్ఞాపించాడు అనంటే యూదా రాజ్యం మొత్తములో అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాలి, వాటి మీద అన్య దేవతల బలులు అర్పించాలి అని ఆయన ఆజ్ఞ తీసుకుని రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో, యూదా దేశంలో మొదిన్ అనే ప్రాంతానికి ఒక అధికారి వెళ్లి అక్కడ కట్టబడిన ఈ యొక్క బలిపీఠం మీద బలి ఇవ్వాలి అనేసి ఆ ప్రాంతంలో ఉన్న ఒక యూదుల యాజకుడికి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. ఆ యూదుల యాజకుడి పేరు మత్తియాస్. అతడు రోషము కలిగిన ఒక యూదుల యాజకుడు. అతడు ఏమన్నాడు అనంటే నేను అలా బలి ఇవ్వను అనేసి మొహం మీద నిరాకరించాడు. అయితే
పక్కనే ఉన్న ఇంకొక యూదుడు తనంతట తాను ముందుకు వచ్చి నేను బలిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ యూదుడు ఆ యొక్క బలిపీఠం మీద ఈ యొక్క హేయమైన జంతువును బలి ఇవ్వబోతూ ఉంటే దైవావేశము చేత నింపబడిన యొక్క మత్తియాస్ ఆ వ్యక్తిని, ఆ తోటి యూదుడిని అక్కడికక్కడే నరికి చంపడం జరిగింది. ఆ రకంగా చంపడము ద్వారా అతడు ఏకంగా ఈ మూర్ఖుడైన క్రూరుడైన 4వ అంతియొక రాజుకు ఎదురు తిరుగుతున్నాను అని ఆయన గ్రహించేసి వెంటనే తన కుటుంబాన్ని, తన 5 కుమారులను వెంట పెట్టుకుని కొంతమంది మతపరమైన యూదులతో పాటుగా ఆయన అడవుల్లోకి వెళ్ళడం జరిగింది. కొన్నాళ్లకు ఈ యొక్క మత్తియాస్ చనిపోతాడు. అతడి కుమారుడైన మక్కాబీస్ గా పిలువబడే జూడాస్ బాధ్యత తీసుకోవడం జరిగింది. అతడు ఒక సైన్యాన్ని సిద్ధపరిచి గొర్రిల్లా వార్ఫేర్ స్ట్రాటజీస్ తోటి ఈ యొక్క 4వ అంతియోకస్ రాజు యొక్క సైన్యాన్ని ఓడింపసాగాడు. ఈ యొక్క మొదిన్ అన్న ప్రాంతం కూడా ప్రజెంట్ యెరూషలేము నుండి ఒక 42 కిలోమీటర్ల దూరంలో ఉండింది. ఆ రకంగా అలా బార్డర్లలో, దూర ప్రాంతాలలో ప్రారంభమైన ఈ యొక్క ఉద్యమం అనేది రాను రాను యెరూషలేములోకి ప్రవేశించింది. ఈ యొక్క మక్కాబీల సైన్యము అద్భుతమైన స్ట్రాటజీస్ తోటి వారి కంటే ఎన్నో రెట్లు బలమైన ఈ యొక్క అంతియోకస్ రాజు యొక్క సైన్యాన్ని తుత్తునియలుగా చేస్తూ వచ్చారు. చివరికి ఈ యొక్క మక్కాబీల సైన్యము యెరూషలేములో ఉన్న అంతియోకస్ రాజు యొక్క సైన్యాన్ని ఘోరంగా ఓడించేసి యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలా యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాక దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయాన్ని మొత్తం చాలా చక్కగా నీట్గా కడిగి దాన్ని మొత్తం శుద్ధీకరించి తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ యొక్క మక్కాబీలు ఏ రోజు ఆ యొక్క దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ఠించారో తెలుసా? క్రీస్తు పూర్వము 164వ సంవత్సరమున డిసెంబర్ మాసంలో ఏ రోజో తెలుసా? ఎగ్జాక్ట్ గా 25వ రోజు, అనగా మనం ఏ రోజైతే క్రిస్మస్ ను జరుపుకుంటామో అదే రోజు ఈ మక్కాబీలు దేవాలయాన్ని శుద్ధీకరించి దానిని తిరిగి ప్రతిష్ఠించడం జరిగింది. దానినే హనుక్కా పండుగగా ఇక్కడ జరుపుకుంటారు, ఇప్పటికీ జరుపుకుంటారు. ఈ పండుగకు యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా అటెండ్ అవడం జరిగింది. దానిని చూడడానికంటే ముందుగా ఈ యొక్క 4వ అంతియోకస్ రాజుకు సంబంధించిన కొన్ని ప్రవచనాలను మనం దానియేలు గ్రంథంలో చూద్దాం. అంతేకాదు అక్కడ 2300 రోజులు అన్న ఒక ప్రవచనం ఉంటది. అది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వట్లేరు కదా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఈ యొక్క 2300 రోజులకు సంబంధించిన ఆ ప్రవచనాన్ని చూడడానికి దానియేలు గ్రంథము 8వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. ఓకేనా? బైబిల్ ఉన్నవారు దయచేసి నాతో పాటుగా రెఫరెన్స్ ఓపెన్ చేయండి, నాతో పాటుగా ఫాలో అవ్వండి. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను. అతిక్రమము జరిగినందున అనుదిన బలి నిలిపివేటకై ఒక సేన అతనికి ఇయ్యబడెను. అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధి నొందెను. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని. అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాటలాడుచుండెను. ఏమనగా, అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద తొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియు మాటలాడుకునిరి. అందుకతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పెను. ఈ మాటలన్నీ ఎవరి గురించి చెప్పబడుతూ ఉన్నాయి అని అంటే, మనం ఇప్పుడు చూసాము కదా ఈ యొక్క 4వ అంతియోకస్ రాజు గురించి. ఆ రాజు దేవాలయములో అనుదిన బలులను ఏ రకంగా నిలిపివేస్తాడు, హేయమైన వస్తువును ఆ యొక్క దేవాలయంలో ఏ రకంగా నిలుపుతాడో చెప్పే ప్రవచనాలు ఇవి. దయచేసి గమనించండి. అంత్యకాలంలో చిట్ట చివరి గడియలలో క్రీస్తు విరోధి వచ్చి నాశనకరమైన హేయ వస్తువును మరలా మందిరంలో నిలబెడతాడు. ఒక రకంగా చెప్పాలంటే వాడే దేవుడిగా మందిరంలో కూర్చుంటాడు. అది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. కానీ ఇక్కడ చెప్పబడే నాశనకరమైన హేయ వస్తువు అనేది గతంలో జరిగిన సంఘటన. గ్రీకుల కాలంలో 4వ అంతియోకస్ రాజు కాలంలో జరిగిన సంఘటన. ఈ రాజు ఎప్పుడైతే నాశనకరమైన హేయ వస్తువును ఆ యొక్క దేవాలయంలో నిలబెట్టాడో అప్పటి నుండి వీడు బలులు ఆపేస్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎన్ని రోజులు ఉంటది బాబు ఇలా? మరి ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటది అని అంటే, అక్కడ వాక్యం ఏముంటుందంటే 2300 రోజులు అని తెలియజేస్తూ ఉన్నది. ఒక్కసారి మనం ఆ వచనాన్ని చూద్దామా? 2300 దినముల మట్టుకే అన్న దగ్గర 1 అన్న సంఖ్య ఉంది చూడండి. ఫుట్ నోట్ లో ఏముంది? ఉదయ సాయంకాలముల అనుంది. ఈ ఉదయ సాయంకాలముల అన్న దగ్గరనే
ఈ 2300 రోజుల యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఏంటంటే దేవాలయము అపవిత్రపరచబడిన నాటి నుండి 2300 రోజుల తరువాత మరలా బలులు, మరలా ఈ యొక్క ఉదయ సాయంకాల నైవేద్యములు పునః ప్రారంభించబడతాయి అని అర్థం. ఇప్పుడు ఈ యొక్క అంతియోకస్ రాజు ఏ రోజు దేవాలయాన్ని అపవిత్రపరిచాడు? క్రీస్తు పూర్వము 167వ సంవత్సరమున కిస్లేవ్ మాసమున అనగా డిసెంబర్ మాసమున 15వ తారీఖున ఆయన ఈ యొక్క దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. ప్రవచనం ఏమనుంది? ఎంత కాలం వరకు ఈ యొక్క ఉదయ సాయంకాల బలులు నిలిపివేయబడతాయని చెప్పి ఉన్నది? 2300 దినముల వరకు అని ఉన్నది. అయితే ఈ యొక్క మక్కాబీయులు దేవాలయాన్ని ఎప్పుడు తిరిగి ప్రతిష్ఠించారు? క్రీస్తు పూర్వము 164వ సంవత్సరము కిస్లేవ్ మాసము 25వ తారీఖున. క్రీస్తు పూర్వము 167వ సంవత్సరంలో పవిత్రపరచబడింది. క్రీస్తు పూర్వము 164వ సంవత్సరంలో తిరిగి ప్రతిష్ఠింపబడింది. ఈ మధ్య టైం గ్యాప్ ఎంత ఉంది? యూదుల క్యాలెండర్ ప్రకారము 1150 రోజులు మాత్రమే ఉంది. కానీ ప్రవచనం ప్రకారము ఎన్ని రోజుల తర్వాత దేవాలయ బలులు పునః ప్రారంభించబడతాయని ఉన్నది? 2300 రోజుల తర్వాత. కానీ ఇక్కడ ఎంత టైం గ్యాప్ ఉంది? 1150 రోజులు మాత్రమే ఉన్నది. ఇంతకు ముందుకు మనం చదివిన ఆ యొక్క లేఖన భాగంలో 2300 రోజులు అనుంది కదా. ఈ యొక్క దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనములో 2300 దినముల మట్టుకే అని అన్న దగ్గర ఫుట్ నోట్లో ఏమనుంది? ఉదయ సాయంకాలముల అని ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే 2300 దినములు అనంటే 24 hours డే కాదు, కానీ ఉదయ సాయంకాలములు కలిసి 2300 అని అర్థం. ఉదయ సాయంకాలములు అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం మోషే కాలంలో చూస్తాం. దేవుడు మోషేకి చెప్తాడు, ఉదయ కాలమున ఒక బలి ఇవ్వాలి, సాయంకాలమున ఒక బలి ఇవ్వాలి. ఏ టైంకి ఇవ్వాలి, ఆ టైం కూడా ఎంత ప్రాధాన్యము అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణమునకు అవి ఏ రకంగా సాదృశ్యముగా ఉన్నవి అనేసి నేను ఒక వీడియోలో స్పష్టంగా వివరించాను. అంటే దీని అర్థం ఏంటి అని అంటే ఉదయకాలమును అర్పించే బలి, సాయంకాలమును అర్పించే బలి ఇవన్నీ కలుపుకొని 2300 బలుల వరకు అవి ఆగిపోతాయి. 2300 ఉదయ సాయంకాలముల తరువాత తిరిగి బలులు పునరుద్ధరింపబడతాయి అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఆలయం అపవిత్రపరచబడిన నాటి నుండి ఆలయం తిరిగి ప్రతిష్ఠింపబడిన ఆ టైం వరకు 1150 రోజుల టైం గ్యాప్ ఉంది కదా. ఆ 1150 రోజులలో ఉదయకాలమున బలి, సాయంకాలమున బలి అనగా ఎన్ని బలులు వస్తాయి? 2300 బలులు వస్తాయి. 1150 ఇంటూ 2 2300. ఎగ్జాక్ట్ గా ఆ 2300 ఉదయ సాయంకాల బలుల సమయము తర్వాత ఆలయము తిరిగి పునరుద్ధరింపబడడం జరిగింది. ఆ రకంగా ఆ యొక్క వచనము ఖచ్చితంగా నెరవేర్చబడడం జరిగింది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటి? ఈ దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ఠించే సమయమున ఒక గొప్ప అద్భుతం జరిగింది. నేను ఇంత ముందుకు ఈ యొక్క హనుక్కా మెనోరాను చూపించేటప్పుడు చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, బ్రదర్ ఏంటి బ్రదర్ ఈ యొక్క దీపస్తంభానికి జనరల్ గా 7 క్యాండిల్సే ఉంటాయి కదా, ఏంటి ఈ యొక్క హనుక్కా దానికి 9 క్యాండిల్స్ కనబడతా ఉంటున్నాయి అని ప్రశ్న వేయడం జరిగింది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ యొక్క మక్కాబీయులు దేవాలయంలోకి వెళ్లి దేవాలయాన్ని మొత్తం శుభ్రపరిచి ఆ దేవాలయంలో ఉన్న ఆ యొక్క దీపస్తంభమును వెలిగివ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రతిష్ఠింపబడిన తైలము ఒక్క రోజుకు సరిపోయే వరకే ఉన్నది. ఏ నూనెతో పడితే ఆ నూనెతోటి ఈ యొక్క దీపస్తంభమును వెలిగివ్వరు కదా. వాక్యంలో చెప్పబడినట్టుగా కొన్ని ప్రత్యేకమైన పదార్థములతోటి నిర్ణయింపబడిన కొలమానములతో మాత్రమే ఆ యొక్క తైలాన్ని సిద్ధపరచాల. దేవాలయంలో ఉన్న ఆ యొక్క దీపస్తంభమును వెలిగించాలి అని అంటే ఒక్క రోజుకు సరిపోయే తైలము మాత్రమే ఉన్నది. ఆ ప్రతిష్ఠింపబడిన తైలాన్ని సిద్ధపరచాలన్నా గానీ ఒక్క రోజులో అవ్వదు, కొంత సమయం పట్టిద్ది. యాజకుడిని సిద్ధపరచాలా, ఉపకరణములను సిద్ధపరచాలి, వాటికి చాలా ప్రాసెస్ ఉంటది. ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఉన్న ఆ ప్రతిష్ఠింపబడిన తైలముతోటి ఆ యొక్క దీపస్తంభమును వెలిగిస్తారు. ఆ కొద్ది తైలముతోటి దీపస్తంభమును వెలిగించాక అది ఎన్ని రోజులు వెలిగిందో తెలుసా? 8 రోజులు వెలిగింది. ఈ యాజకులు ప్రతిష్ఠింపబడిన తైలాన్ని సిద్ధపరిచే టైం వరకు కూడా ఆ దీపస్తంభం వెలుగుతూనే ఉన్నది. అలా 8 రోజులు వెలిగింది. ఆ 8 రోజులకు సాదృశ్యంగానే ఈ యొక్క హనుక్కా దీపస్తంభానికి 8 క్యాండిల్స్ ఉంటాయి. టోటల్ గా 9 ఉంటాయి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది కేవలము హనుక్కాకు సంబంధించిన మెనోరా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనము దీనిని కౌంట్ చేయకూడదు. ఓకేనా? ఇదేంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని కౌంట్ చేయకూడదు. ఇటు 4
ఇటు 4, మొత్తం ఎన్ని ఉన్నాయి? 8. ఒక్క రోజుకు సరిపోయే తైలము 8 రోజుల వరకు వచ్చినట్టుగా ఆ అద్భుతాన్ని గుర్తు చేసుకుంటూ 8 క్యాండిల్స్ వెలిగిస్తారు ఈ యొక్క హనుక్కా పండుగకి. అందుకే హనుక్కా పండుగను 8 రోజులు జరుపుకుంటారు. మధ్యలో ఉన్న క్యాండిల్ ఏమంటారు అనంటే షమేష్ అని అంటారు. ఓకేనా? ఈ షమేష్ క్యాండిల్ ని మొట్టమొదటిగా వెలిగించి ఈ క్యాండిల్ తోటి ఈ ఫస్ట్ క్యాండిల్ ని వెలిగిస్తారు. మొదటి రోజు ఇక్కడ ఒక క్యాండిల్ పెడతారు. ఈ క్యాండిల్ ని మొట్టమొదటిగా వెలిగించి ఈ క్యాండిల్ తోటి ఈ క్యాండిల్ ని ముట్టిస్తారు. ఓకేనా? అలా రెండవ రోజు ఈ క్యాండిల్ పెడతారు. మూడో రోజు ఈ 3 పెడతారు. 4వ రోజు ఈ 4 పెడతారు. అట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతారు. ఈ మధ్యలో క్యాండిల్ కౌంట్ రాదు. దీన్ని షమేష్ అంటారు. ఈ క్యాండిల్ తోటి వీటన్నిటిని వెలిగించుకుంటూ పోతారు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అనంటే 3వ రోజు అనుకోండి, ఈ 3 క్యాండిల్స్ పెడతారు. ఓకే, ఈ 3 క్యాండిల్స్ ఏ క్యాండిల్ తోటి వెలిగించాలి? మధ్యలో ఉన్న క్యాండిల్ తోటి వెలిగించాలి. వెలిగించే టైంలో ఇక్కడ నుండి వెలిగించరు. ఓకే, వెలిగించే టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ నుండి వెలిగిస్తారు. లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తారు. ఓకే, ఫస్ట్ డే ఒక్కటి కాబట్టి ఇక్కడ పెడతారు. సెకండ్ డే ఈ 2 ఉంటాయి కదా, ఈ రెండిటిలో ఏది ఫస్ట్ వెలిగిస్తారు అనంటే ఈ క్యాండిల్ తోటి దీనిని వెలిగించి అటు తర్వాత దీన్ని వెలిగిస్తారు. ఓకే, నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అనంటే ఎవరి ఇళ్లలో అయితే మెనోరా ఉన్నదో వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క హనుక్కా పండుగకు మీ ఇంట్లో మెనోరా వెలిగించాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఇదేదో మిమ్మల్ని తిరిగి ధర్మశాస్త్రం వైపు నడిపించేది కాదు. ఇది కేవలము తిరిగి ప్రతిష్ఠింపబడిన ఆలయమును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనం చేసే పని. అంతేకాదు, మీ రకంగా చేస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు దేశ క్షేమము నిమిత్తము ఇక్కడ యూదుల మనోనేత్రలు వెలిగింపబడి నిజమైన మెనోరా, నిజమైన దీపము, నిజమైన వెలుగు క్రీస్తు అని వారు గ్రహించులాగున మీరు ప్రార్థన చేయడానికి ఈ పనిని చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ ఇంట్లో మెనోరా లేదనుకోండి, మీరు క్యాండిల్స్ వెలిగించండి. ఒక ట్రే ఏమైనా తీసుకోండి. మొదటి రోజు ఒక క్యాండిల్ వెలిగించండి, రెండో రోజు ఒక క్యాండిల్ వెలిగించండి. అలా వెలిగిస్తూ ఉన్నప్పుడు కుటుంబం అంతా కలిసి యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. ఇది కేవలము మీరు యెరూషలేము కొరకు ప్రార్థించడానికి, యూదుల రక్షణ కొరకు ప్రార్థించడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఈ పండుగను ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు జరుపుకున్నారు? యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభుల వారు యొక్క దేవాలయంలో సొలొమోను మంటపం దగ్గర ఉన్నాడంట. సో ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠిత పండుగకు యేసు క్రీస్తు ప్రభుల వారు అటెండ్ అవ్వడం జరిగింది. ఆలయ ప్రతిష్ఠిత పండుగ అంటే హనుక్కా. ఓకే, మమ్ములను కూడా యొక్క హనుక్కా క్యాండిల్స్ వెలిగించమని చెప్పావు బాబు, ఇంతకీ ఎప్పుడు వెలిగించాలి అని మీరు అనుకోవచ్చు. రేపు అనగా ఆదివారము సాయంకాలము 6 తర్వాత మీరు వెలిగించాలని మనవి చేస్తూ ఉన్నాను. యూదులకు రోజు అనేది సాయంకాలం నుండి ప్రారంభింపబడుతుంది కాబట్టి మీరు ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చి సాయంకాలం మంచిగా కుటుంబంతో గడుపుతూ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ వెలిగించి కుటుంబ ప్రార్థన లాగా చేసుకుంటూ యెరూషలేమును జ్ఞాపకం చేసుకోవాలని దయచేసి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఓకే, ఇదంతా మీకు అర్థమైంది అని భావిస్తూ ఉన్నాను. అష్షూరీల కాలం నుండి మొదలు పెట్టాము. అటు తర్వాత యొక్క మక్కాబీల కాలం దగ్గరికి, మందిర ప్రతిష్ఠ దగ్గరికి వచ్చేసాం. ఈ యొక్క మక్కాబీలు యూదా రాజ్యాన్ని క్రీస్తు పూర్వము 36వ సంవత్సరం వరకు పాలించారు. అటు తర్వాత రోమీల సహాయముతోటి ఈ యొక్క మహానుభావుడు హేరోదు రాజుగా అవ్వడం జరిగింది. అటు తర్వాత ఏమేం జరిగింది ఏంటి అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అని అంటే ఈ యొక్క అంతియోకస్ 4వ రాజు యూదుల సహాయముతోటి అధికారంలోకి వచ్చాడు. కానీ యూదులను ఎంత కిరాతకంగా హింసించాడో, మందిరాన్ని ఏ రకంగా అపవిత్రపరిచాడో మనం స్పష్టంగా చూసాం. అదే విధముగా మరొక రాజు రానే ఉన్నాడు, వాడే క్రీస్తు విరోధి. అంతియోకస్ రాజును నెత్తి మీద పెట్టుకున్నట్టుగా యూదులే ఈ యొక్క క్రీస్తు విరోధిని సింహాసనం మీద కూర్చోబెడతారు. తరువాత వాడే ఈ యొక్క యూదులను భయంకరంగా హింసించి అతడు కూడా నాశనకరమైన హేయ వస్తువును, తన ప్రతిమను దేవాలయంలో నిలబెడతాడు, లేక వాడే దేవాలయంలో కూర్చుంటాడు. సో రానయున్న ఆ మహాభయంకరమైన దినములను గూర్చి మనం అందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. చివరి వరకు ఈ యొక్క అంశాలన్నిటిని చాలా చక్కగా ఆలకించిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. అంతేకాదు, నేను మీ ముందు ఒక ప్రశ్న ఉంచుతున్నాను. ఏంటి అనంటే
అలెగ్జాండర్ చనిపోయాక ఆయన రాజ్యము ఎన్ని భాగాలుగా విభజింపబడుతుంది అని వాక్యం తెలియజేస్తూ ఉందో కింద ఆన్సర్ లో మెన్షన్ చేయండి. అంతేకాదు ఈ యొక్క అంత్యోకస్ రాజు దేవాలయాన్ని అపవిత్రపరిచాక ఎన్ని దినముల తర్వాత తిరిగి బలులు పునరుద్ధరింపబడతాయి అని ప్రవచనం ఉన్నది. ఆ దినములు అనగా అసలైన అర్థం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయవలసిందిగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు క్రిస్మస్ ని గురించి మీకు కొన్ని డౌట్లు ఉండొచ్చు. చాలా మంది క్రిస్మస్ అనేది అన్య దేవతలకు సంబంధించింది, అన్య దేవుళ్ళు అన్య దేవతల ఆచారాలలో నుండి క్రిస్మస్ వచ్చింది, మనం క్రిస్మస్ జరుపుకోకూడదు, అది విగ్రహారాధనతో సంబంధించింది అని ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీతో ఎవరో ఒకరు అనే ఉంటారు. అవునా కాదా? దానిని గురించి కూడా నేను ఒక వీడియో చేయాలని ఆశపడతా ఉంటున్నాను. ఆ విషయంలో మీకేమైనా ప్రశ్నలు ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో మెన్షన్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉంటున్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయడము అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యాపీ హనుక్కా. బాయ్.